మదనపల్లెలో నేచర్ వ్యాలీలో ప్రీమియం విల్లా ఫ్లాట్ ఓనర్ కావడానికి కింది నెంబర్లను సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ఈశ్వరి. ఏం మీ ప్రాబ్లము? మా భూమిలో దుగ్గపల్లి పంచాయతీలో ఉండాలి మేడం. ఆ భూమిలో మాకు రావాలంటే వాళ్ళు అడ్డుపడి మా పట్టాపారాలు ఇళ్ళలో కాలిపోయినాయి. వాళ్ళకు స్వతంత్రం చేసి వాళ్ళే దున్నుకొని మమ్మల్ని పోతే మనకు కొట్టడానికి వస్తుంటారు. ఇంకా మా భూములు మాకే కొట్టిపిస్తే యాడిపోయేది. ఈడ రైచోటికి ఒక 10 సార్లు వచ్చినాం, పెద్ద మండానికి ఒక 20 సార్లు పోయినాం, మదనపల్లికి ఒక 4 సార్లు పోయినాం. ఎవరు పట్టించుకోవడం లే. మా భూములు మాకే కావాలంటే పట్టాలు ఇలా ఎవరు పట్టించుకోవడం. ఎవరికి పోయి అడిగాము, పెద్ద మండానికి పోయి అక్కడ అడిగినాము. మేము పోతే కూడా ఒక రవ్వ పట్టించుకోకుండా మాట్లాడి వెళ్ళిపోండి మళ్ళీ చూస్తాంలే, పైన పోయింది పాడము, అది వస్తే మళ్ళీ చూస్తాంలే అని పంపిస్తుంది. ఒక రవ్వ కూడా మా బాధలు కనుక్కోలేవా, నెల తర్వాత రండి, మళ్ళీ నెల పోతే ఇంకొక నెల పెడతా ఉంది మేడం. ఇంకేం చేసేది, మాకు ఉండేది ఆ భూములే, ఎక్కడా లేవు. ఏరు ఉండేది, ఆ ఏరు దాటుకొని వాళ్ళు రావాలంటే మాకు కష్టం అవుతుంది. ఏరు వస్తే అక్కడ పంట కూడా పెట్టడానికి పోను, వాళ్ళే దున్నుకొని వాళ్ళే పెట్టుకుంటున్నారు. ఇంకెవరికి మేము అడిగితే మాకు భూమి మాకు ఇస్తారు, అది ఎవరికి అడిగితే చెప్తారు. అర్జీ మస్తు వచ్చినప్పుడు మా అర్జీ లేదు, 10 సార్లు అర్జీలు ఇచ్చినాము. ఇట్లా రాసేది ఇచ్చేసేది పోయేది అంతే. మా భూములంతా దిగోపల్లి పంచాయతీలో ఉంది. 102, 103 మెంబర్లో ఉన్నాయి. మా భూములు మాకు ఇవ్వండి అంటే ఇవ్వటం లేదు. పోయినప్పుడల్లా గులాట పెట్టుకొని పంపిస్తున్నారు. మా భూములు మాకు కావాలని న్యాయం చేస్తున్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో అన్నమయ్య జిల్లా తంబాలపల్లె నియోజకవర్గం పెద్దమండం మండలం బండ్రేవు గ్రామం అవేకే నాయక్ బిడికి నుండి దాదాపు 40 కుటుంబాల గిరిజనులు దాదాపు వాళ్ళ తాతల ముత్తాతల కాన్నింటి భూములు దాదాపు సర్వే నెంబరు 102, 103 సర్వే నెంబర్లో దాదాపు 52 ఎకరాలు వాళ్ళ తాతల కాలం నుండి భూములు వస్తూ ఉన్నాయి. మరి ఆ భూములు సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నటువంటి గిరిజనులు గత ప్రభుత్వంలో, వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు పక్కన ఉన్నటువంటి తాండా వాళ్ళను ఉసిగలిపి డైరెక్ట్ వాళ్ళు వస్తే ఇవ్వరని చెప్పి పక్కన తాండా వాళ్ళ పేరుతో అవి ఆన్లైన్ చేసే ప్రయత్నం చేశారు. నాటి నుండి వీళ్ళందరూ అన్ని రకాలుగా అర్హత ఉంది, వీళ్ళ దగ్గర డీఫారాలు ఉన్నాయి, అన్నీ ఉన్నా కూడా అక్కడ వాళ్ళు ఉన్నటువంటి నాటి అధికారంలో ఉన్నటువంటి పెద్దలతో కుమ్మక్కై వాళ్ళకు కొంత డబ్బులు ఒప్పజెప్పి వాళ్ళ ద్వారా భూమిలోకి వచ్చే ప్రయత్నం చేశారు. కానీ అన్ని రకాలుగా అర్హత ఉన్న ఈ గిరిజనులు మా భూములు మాకే కావాలని చెప్పి గత 5 సంవత్సరాలుగా కొట్లాడుతూనే ఉన్నారు. కానీ అక్కడ ఉన్నటువంటి తహసీల్దార్ గారికి వెళ్ళి దాదాపు 102, 103 సర్వే నెంబర్లో దాదాపు 50 ఎకరాలకు సంబంధించి 40 కుటుంబాలకు మాకు పట్టాలు ఉన్నాయి. మా పట్టాలన్నీ కూడా అప్పుడున్నటువంటి కొట్టాలు కాలిపోవడంతో మాకు కాలిపోయినాయి. కానీ రెవెన్యూ రికార్డుల ప్రకారం ఇక్కడ పట్టాలు ఉన్నాయి, ఇవ్వండి అని చెప్పి రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా కూడా అడిగిన అక్కడ ఉన్నటువంటి తహసీల్దార్ గారు అసలు వీళ్ళకు పలకలేదు. దాదాపు అక్కడ ఉన్నటువంటి ప్రస్తుత ఎమ్మెల్యే గారితో కూడా ఇప్పుడు పదే తహసీల్దార్ గారు వీళ్ళు వెళ్ళి అడిగినప్పుడు కూడా ఆమె ఒకటే చెప్తా ఉంది, మీరు ఎమ్మెల్యే గారితో ఒక లెటర్ తీసుకురావండి, తర్వాత మీ భూముల గురించి ఆలోచన చేద్దామని చెప్పి చెప్తా ఉంది. కమ్యూనిస్టు పార్టీగా మేము కూడా ఆ ప్రాంతాన్ని సందర్శించి ఖచ్చితంగా అన్ని రకాలుగా అర్హతున్న వీళ్లకు 52 ఎకరాలు ఈ 40 కుటుంబాలకు ఇవ్వాలని చెప్పి మేము కూడా అక్కడ తహసీల్దార్ గారిని కలిసినాం. కానీ ఎటువంటి స్పందన లేదు. అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు చెప్తేనే భూములు ఇస్తాం, ఎందుకంటే అప్పుడు నాటి ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మాకు డబ్బులు ఇచ్చారు కాబట్టి ఆ డబ్బులు మేము వాళ్ళకి పట్టాలు లేవంటే ఆ డబ్బులు మళ్ళీ రిటర్న్ ఇవ్వాలి. కాబట్టి తహసీల్దార్ గారు వీళ్ళని అసలు తహసీల్దార్ కార్యాలయం దగ్గర కూడా రానిటువంటి పరిస్థితి. అదేవిధంగా ఈ సమస్య మీద గతంలో ఉన్న కలెక్టర్ గారిని కలిసాం, జేసీ గారిని కలిసాం. అదే సార్ ఇక్కడ ఇంతమంది గిరిజనులు నివసిస్తూ ఉన్నారు, వీళ్ళ తాతల ముత్తాతల కాలం నుండి కూడా వీళ్ళకి పట్టాలు ఉన్నాయి ఇవ్వండి అని చెప్తే నాడున్నటువంటి సబ్ కలెక్టర్ గారు మదనపల్లి కూడా చేస్తామని చేయకుండా పోయినారు. కాబట్టి ఇప్పటికైనా అన్ని రకాలుగా అర్హత ఉన్న ఈ గిరిజనులకు ఆ 102, 103 సర్వే నంబర్లు భూములు ఇవ్వాలని చెప్పి ఏదైతే వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆ భూములను కబ్జా చేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకొని అన్ని రకాలుగా అర్హులైన వీళ్ళకి ఇవ్వాలని చెప్పి భారత కమ్యూనిస్టు పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏదైతే మీరు గిరిజనులు ఇక్కడికి తహసీల్దార్ కార్యాలయం వద్దకు రావద్దు, మీ రికార్డులు లేవు అని చెప్పినటువంటి పెద్దమండ్యం తహసీల్దార్ను తక్షణం సస్పెండ్ చేయాలని చెప్పి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం. సిద్దిగల శ్రీనివాసులు, సిపిఐ రాజ్యవర్గ కార్యదర్శి. అప్పుడు మా పెద్దోళ్ళు చంపాయిసిన భూమి మేడం అది. మేము ఇంతకుముందు చేసి తిన్నాం, మాకు ఏరు అడ్డం ఉంది కానీ ఇంత దూరం కదా మాకు అని
అక్కడ పోకన్నా మీరు గుర్తుకు చేసుకుంటామని అడిగారు. సరేలే కృష్ణులు మనుషులే కదా, మన మనుషులే కదా తాండాలో అని ఇచ్చాము. వాళ్ళు ఏం చేశారు ఇప్పుడు అంటే మా భూమి ఇది అనేది తిరిగిపడినారు మేడం. ఇప్పుడు వాళ్ళ పేరు మీద ఏమన్నా ఉన్నాయా? ఏం లేదు మేడం. రిజిస్టర్ ఏం లేదు మేడం. రిజిస్టర్ అయ్యి ఉన్నాయా? మా పేరు మీద ఉన్నాయి మా మేడం. పెద్దోళ్ళ పేరుతోనే ఉంది. పెద్దోళ్ళ పేరుతోనే ఉంది మేడం. వాళ్ళు ఎంత వన్వి తీసుకున్నారు. అది మధ్యలో అన్ని మా పెద్దోళ్ళ తీసుకున్న పేరుతో వన్వి ఉన్నాయి వాళ్ళది. మేడం. మా పెద్దోళ్ళు తయారు చేసిన భూమి మేడం అది. ఇప్పుడు పోయి దున్నేదానికి పోతే ఆడోళ్ళు మగోళ్ళు అందరూ లైన్ ఇచ్చి పెట్టి చంపుతాం. ఎందుకు వస్తారు ఇక్కడ? 5 తూర్లు వచ్చినావు. ఆయన సరేలా చూస్తానంటాడు, తీసుకుంటాడు. వాళ్ళకు డబ్బులు కట్టేసినారు, డబ్బులు బాగా ఇచ్చేసినారు లోకు. ఎంఆర్ఓ మేడం దగ్గరికి పోయి అర్జీ ఇస్తే ఏం మేడం మా పరిస్థితి, మాకు పట్టాలు ఇవ్వండి, మా భూమికి మా పెద్దోళ్ళు సంపాదించిన భూమి మేము ఎట్లా ఇచ్చి పెట్టేదంటే ఇస్తాం, చూద్దాంలే పోండి.